హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మొదటి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. సో మనం ఇప్పుడు నాగోల్కైతే వెళ్తున్నాము. నాగోల్ నుంచి మహబూబ్నగర్ వెళ్ళాలి. సో అక్కడ ఏ వెహికల్ ఉందో ఏంటో మీకు అన్నీ చూపిస్తాను. ఈ వీడియో మొత్తం చూడండి. సో మనం వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం ఒకసారి. ముందుగా మన వెహికల్లో అయితే పెట్రోల్ లేదు. ఇక్కడ ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంది, దాంట్లోకైతే వెళ్ళి కొట్టించుకుందాము. ఎందుకంటే నాగోల్ కాబట్టి దాదాపు గంట పైన పడుతుంది, పెట్రోల్ ఏం లేదు. కనీసం నేను ఒక 150 రూపీస్ అయితే కొట్టించుకుందామని చెప్పేసి పెట్రోల్ పంప్కి వెళ్ళాను. 150 రూపీస్ కొట్టించాను, అయిపోయింది. బయటకెళ్ళి వెళ్తున్నాను. ట్రాఫిక్ కూడా ఇవాళ చాలా ఎక్కువ ఉన్నట్టు పడుతుంది. తార్నాక ఫ్లేవర్ ఇది. ఫ్లేవర్ అయితే మాత్రం చాలా ఖాళీగా ఉంది. ఫ్లేవర్ దిగిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, మరి చూద్దాం. ఇంకా చాలా టైం పట్టేట్టు ఉంది, దాదాపు 30 మినిట్స్ పైన చూపిస్తుంది మ్యాప్లో. మనం నాగోల్ దాకా అయితే వచ్చేసాము. ఇక్కడ బ్రిడ్జి కింద నుంచి వెళ్ళాలి. కింద నుంచి వెళ్ళి ముందుకెళ్ళి బ్రిడ్జి కింద రైట్ టర్న్ తీసుకుంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాము. మనకు మేడం చెప్పిన లొకేషన్ వచ్చేసి ఈ గల్లీ. ఇక్కడ ముందుకెళ్ళి లెఫ్ట్లో ఉంది, ఇదే బిల్డింగ్. మేడం కాల్ చేస్తే పైకి రమ్మంది, కీ అయితే తీసుకున్నా. కిందకు వచ్చేసిన. కింద చూస్తే పార్కింగ్ అయితే చాలా ఇరుగ్గా ఉంది. ఇదే మన వెహికల్ బెలినో, లోపలికి అయితే వెళ్ళిపోదాం. మరి టోటల్ అమ్మ కొడుక రావాలి కదా. ఇంతకుముందు వేరే డ్రైవర్ ఎవరు వచ్చారంట. ఆ డ్రైవర్ హ్యాండ్ ల్యాక్ వేసిండు. మన హ్యాండ్ ల్యాక్ చాలా టైట్ ఉంది చూడండి. ఎంత ట్రై చేసినా అసలు రావట్లేదు. మొత్తానికి అటు ఇటు కింద మీద పడి లాక్ అయితే తీసిన. ఒక 5 మినిట్స్ టైం పట్టింది. సరే ఇప్పుడైతే మనం వెహికల్ బయట తీసుకుందాము. ఇక్కడ వెహికల్ పార్కింగ్ తీయడానికి చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే చాలా చిన్న ప్లేస్లో వెహికల్ అయితే సెట్ చేశారు ఇక్కడ. ఎందుకంటే అక్కడ లేదు ఆ బిల్డింగ్ ప్లేస్లో. చూడండి, లెఫ్ట్ రైట్ అసలు ప్లేస్ లేదు. మళ్ళీ చాలా జాగ్రత్త తీయాల్సి వచ్చింది. కొన్ని ప్లేస్లలో పార్కింగ్ ఇలాగే ఉంటుంది. మొత్తానికి కార్ తీసి బయట అయితే పెట్టేసిన. మన బైక్ అయితే తీసుకుపోయి సేమ్ అదే ప్లేస్ పెడదాం, కార్ ప్లేస్లో. అక్కడి నుంచి బయటకు వచ్చేసి రోడ్ మీకు వచ్చేసిన. ఇక్కడ ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంది. మేడం వచ్చేసి ఒక 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించుకో అని చెప్పింది. నేనైతే పెట్రోల్ కొడదామని చెప్పేసి లోపలికైతే వెళ్తున్నాను. చూడండి, అతను రమ్మంటాడు ముందుకి. నేనైతే 1000 రూపాయల పెట్రోల్ కొట్టించాను. మనకు వచ్చేసి 9 పాయింట్ చేంజ్ వచ్చింది. అయిపోయిన తర్వాత బిల్లు కూడా ఇవ్వమని చెప్పాను. ఎందుకంటే మన స్విఫ్ట్లో మనం ఉండాలి, కొట్టించినామని చెప్పేసి ప్రూఫ్ కోసం అని. లేకపోతే వాళ్ళు నమ్మరు కదా, కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. అందుకని చెప్పేసి తీసుకున్నాను. బిల్లు ఇవ్వమంటే అతను బిల్లు కూడా ఇచ్చిండు. నా సేఫ్టీ కోసం తీసుకొని పెట్టుకున్నాను. మీకు బిల్లు కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి ఎంత వచ్చిందో. ఈ బిల్లు వచ్చేసి మనకు 1000 రూపాయలు అంటే 9.30 లీటర్స్ వచ్చింది. అంటే పెట్రోల్ పంప్ నుంచి బయటకైతే వచ్చేసిన. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళాలంటే మన రూట్ వచ్చేసి ఆరంగర్ నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మహబూబ్ ఉన్నారు కదా, మనం వెళ్ళాల్సింది ఆరంగర్, నెక్స్ట్ శంషాబాద్, తర్వాత జడ్చర్ల, మహబూబ్నగర్. ఆ రూట్లో వెళ్ళాలి కాబట్టి నేను ఇట్లా ముందుకైతే వచ్చేసాను. రోడ్ ఎక్కేసాను, మెయిన్ రోడ్కి. చూద్దాం ఒకసారి, నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం శంషాబాద్ దగ్గరలో ఉన్నాము. ఇంకా కాసేపట్లో శంషాబాద్ అయితే మనకు వస్తుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. ఇంకా చూపిస్తాను మీకు ఎక్కడ దాకా వచ్చాను చూడండి. ఒకసారి మీకు రోడ్ కూడా చూపిస్తాను. శంషాబాద్ ఓవర్ దాకా వచ్చేసినాము. కింద చూడండి, కింద ఓవర్ టోల్ ఉంటుంది. ఇది కొంచెం ముందుకెళ్తే మనకు టోల్ ఏమి ఉండదు, మన స్టేట్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్టేట్కి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక షాద్నగర్ రూట్. ఇది స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు వచ్చేసి ఒక టోల్ ప్లాజా వచ్చింది. టోల్ ప్లాజా నేమ్ వచ్చేసి రాయికల్. ఇక్కడ చూడాలి మరి మన వెహికల్కి ఫాస్ట్ ట్యాగ్ ఉందో లేదో నాకైతే తెలియదు వెళ్ళేంత వరకు. మరి ఆటోమేటిక్గా వెళ్తుందా లేకుంటే మనీ పే చేయాల్సి ఉంటుందా ఒకసారి చెక్ చేసుకుందాము. చూద్దాం మనకైతే ఓపెన్ అవుతుందా లేదా. ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను. మొత్తానికైతే ఓపెన్ అయింది. ఫాస్టాగ్లో బ్యాలెన్స్ ఉన్నట్టున్నాయి. అదో మన వెహికల్ నెంబర్ వచ్చేసి అక్కడ ఉంది చూడండి. చలో ఇప్పుడైతే డైరెక్ట్ మనం ఇంకా నెక్స్ట్ జడ్చర్లోనే ఇంకా ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోదాం ఫస్ట్. ఓకేనా.
వెల్కమ్ టు జడ్చర్ల. జడ్చర్ల మనకైతే వెల్కమ్ చెప్తుంది. మొత్తానికి జడ్చర్లకైతే వచ్చేసినాము. ఇదంతా జడ్చర్లనే. జడ్చర్ల నుంచి మహబూబ్నగర్ వెళ్ళే రూట్లో ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. చూడండి, మొత్తం హిల్స్ ఉన్నాయి ఇక్కడ. లొకేషన్ మాత్రం సూపర్. చూడడానికి ఎంత బాగుంది, పచ్చగా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకు ఇంకా మహబూబ్నగర్ వచ్చేసి మనకు మహబూబ్నగర్ కాదు, కొంచెం యువతలనే ఉంది కాలేజ్ అంట. ఎస్విఎస్ కాలేజ్ అని చెప్పారు, నాకు లొకేషన్ పెట్టారు. ఇంకా మనకు ఇక్కడ నుంచి అయితే ఒక 15 minutes అయితే చూపిస్తుంది. సరే ఫటాఫట్ అయితే అక్కడ వెళ్ళిపోదాము. మొత్తానికి లొకేషన్ రీచ్ అయిపోయినాము. జస్ట్ మనకు ఒక 1/2 kilometer ఉంది ఇక్కడ నుంచి. సార్ కాలేజ్ ఏమన్నా అంటే ఇక్కడ లంచ్ చేసుకొని వచ్చేసేయని చెప్పాడు. మేడం కూడా మన కాలేజ్ లంచ్కి డబ్బులు ఇచ్చేసింది. నేనైతే హోటల్స్ వెతుకుతున్నాను ఎక్కడ బాగుంటాయని చెప్పేసి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏదో పార్క్ ఉంది, బాగుంది పార్క్ ప్లేస్. ఎంట్రన్స్ కూడా బాగుంది చాలా. చూడండి, సూపర్గా ఉంది. అంటే చిన్నపిల్లల పార్క్ అనుకుంటా ఇది, మేబీ కావచ్చు. పక్కన పిస్తా హౌస్ ఉంది. ఇక్కడ వెహికల్ పెట్టుకోవడానికి అయితే మనకు అసలు ప్లేస్ లేదు. ఇక్కడ వెహికల్ పెడితే మళ్ళీ రోడ్ పైన అవుతుంది, చలాన్లు పడతాయి. పోలీసు వాళ్ళు ఏమైనా చెప్పలేము, మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి మళ్ళీ కొంచెం పక్కన తీసుకొని అక్కడ ముందుకైతే వెళ్ళిపోయినా. అలాగే కొంచెం ముందుకొని వస్తే ఇక్కడ మనకు ఒకటి సాయి మెస్ అని కనిపించింది. మనకు వెహికల్ పార్కింగ్ కూడా బాగుంది. ఇక్కడ ఎదురు కనిపిస్తుంది అదే మెస్. ఇక్కడ పక్కన అయితే వెహికల్ ఆపేసుకుందాం. ఇక్కడ మెస్ లోపలికి అయితే వచ్చాను. వెజ్ తీసుకున్నాను నేను. వెజ్ కర్రీస్ అంట, బాగుంది వెజ్ కర్రీస్. దీనికి వచ్చేసి 90 రూపాయలు తీసుకుంది. ఒకటి దొండకాయ చట్నీ, పప్పు, ఇంకా వేరే సంథింగ్ ఏదో కర్రీస్, 2-3 కర్రీస్ అయితే ఇచ్చింది. బాగుంది. మన వెహికల్ అయితే అక్కడ పెట్టాను. చూడండి, చాలామంది ఇక్కడికి వచ్చుకుంటూ తినేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఖాళీగా ఉంటుంది, బట్ టేస్ట్ అయితే బాగుంది. వేడివేడిగా చాలా. చలో, మన లంచ్ అయితే అయిపోయింది. సార్ కూడా కాల్ చేసిండు, వచ్చినా బాబు అంటే వచ్చేసిన. ఆల్రెడీ లంచ్ కూడా చేసేసిన అని చెప్పేసిన. లోపల రమ్మని చెప్పిండు. నేను లోపలికి వచ్చినాక కాల్ చేయమని చెప్పిండు. మనమైతే వెహికల్ తీసేద్దాం, బయటకైతే వెళ్ళిపోదాం ఇంకా. ఓకేనా? ఇదే మన లొకేషన్, ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అంట. ఈ లోపలికి అయితే వెళ్ళిపోలే మనము. లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి కాల్ చేద్దాము. చలో, ఎంట్రన్స్ అయితే ఇదే ఉంది, ఎస్విఎస్ అని. ఓకే, చాలా పెద్దగా ఉంది ఇది. అంటే మెడికల్ కాలేజ్ ఇది. ట్రైనింగ్ ప్లస్ హాస్పిటల్ రెండే ఉన్నట్టున్నాయి. ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉంది. ఇక్కడ రైట్కి వెళ్ళాలా స్ట్రైట్కి వెళ్ళాలా తెలీదు. ఒకసారి అయితే సైడ్కి ఆగి కాల్ చేద్దాము. ఇక సెక్యూరిటీ వస్తున్నాడు, ఏమంటాడో చూద్దాం. మననే మంటలే. ఇదంతా హాస్పిటలే. కాల్ చేస్తే మొత్తానికి అయితే డైరెక్షన్ చెప్తున్నాడు నాకు. స్ట్రేట్ రమ్మని చెప్తున్నాడు. స్ట్రేట్కి వచ్చిన తర్వాత అక్కడ రైట్ సైడ్లో ఒక గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్ దగ్గర రాగాలని చెప్పాడు. కొంచెం కర్వ్లాగా ఉంటాయని చెప్పాడు. చూసుకుంటే అయితే నేను వెళ్ళిపోతున్నా ముందుకి. అలాగే వెళ్ళిపోతున్నా. చాలామంది అంతా స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు వీళ్ళు. చూడు, వస్తున్నారు వెళ్తున్నారు. కొంచెం ముందుకు వెళ్ళినాక రైట్ అన్నాడు. ఇక్కడ రైట్ ఎక్కడ ఉంది? రైట్ అంటే రైట్ కాదు, కర్వ్ ఇది. ఓకే, ఇది గ్రౌండ్. ఈ గ్రౌండ్లో అయితే వెహికల్ అయితే పెట్టుకోని చెప్పాడు. లోపలికైతే వెళ్ళిపోయి ఆ చెట్ల కింద అయితే పెట్టుకుందాం మనము. చాలా పెద్దగా ఉంది గ్రౌండ్ కూడా. ఓకే, చలో లోపలికి వెళ్ళిపోదాము. ఓకే, కొంచెం ముందుకు పోవాలి. ఇంకా స్ట్రైట్కి వెళ్తే అక్కడ వస్తాను చెప్పాడు నాకు. ఈ లోపల పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో పెట్టుకోవాలి. ఇక్కడైతే ఓకే. వస్తే బయటకు వస్తే కాల్ చేస్తాడులే. ఇక్కడ ఉండమని చెప్పాడు. బాగుంది ఇక్కడ ప్లేసు, చాలా వెహికల్స్ పడతాయి.
మొత్తానికి అక్కడ పికప్ అయితే చేసుకుని ఇక్కడ అతనితో పాటు ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ అంట వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అంట ఇది ఎక్కడంటే షాద్నగర్ లోపల మన వెహికల్ అయితే ఇక్కడ ఉంది చూడండి. ఆ బిల్డింగ్ ఉందా, ఆ బిల్డింగ్ లోపలికి అయితే వెళ్ళారు. సార్ వాళ్ళు ఒక 5 minutesలో వస్తామని చెప్పారు. నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, కూర్చుందాను లోపల. కాల్ చేసిండు, వస్తా అన్నాడు. ఒక్క 2 minutesలో వస్తాడంట. సరేలే అని చెప్పేసి మొత్తానికి అయితే లోపలికి మళ్ళీ వెళ్ళి కూర్చున్నాను. రాగానే ఇంకా వెళ్ళిపోవడమే డైరెక్ట్ నాగోల్కి. చలో మొత్తానికి అయితే మనం నాగోల్కి అయితే వచ్చేసినాము. వాళ్ళ ఫ్రెండ్ను నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర దింపేసి తర్వాత ఇంటికి వచ్చేసిన. ఇదే వాళ్ళ ఇల్లు. కారు కూడా లోపల పెట్టేసిన. మన బైక్ అయితే తీసేసుకున్నా. ఇంకా డైరెక్ట్ మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు టైం వచ్చేసి జస్ట్ 4:30 అవుతుంది. తొందరగా అయిపోయింది ట్రిప్ ఇది. వెళ్ళిపోదాం. మొత్తానికి అయితే మనం ఇంకా ఒక టీ తాగుదాం ఎక్కడన్నా రోడ్ పైన. ఎక్కడన్నా మంచిగా టీ పాయింట్ ఉంటే ఆగేసి టీ తాగి డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇంకా చలో రోడ్ అయితే ఎక్కేద్దాం. ఫస్ట్ కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ రైట్ అనుకుంటా. ఎస్, టీ పాయింట్కి అయితే వచ్చేసిన. ఇది చూడండి, టీ పాయింట్ ఇక్కడ ఉంది. తీసుకున్నాను ఆల్రెడీ టీ. సో ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి. కొత్త విషయాలు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. మరిన్న వీడియోలో మీ ముందుకైతే తీసుకొస్తాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఉంటాను మరి. రేపు మళ్ళీ కలుద్దాం.